ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేశా. ఇక్కడి నుంచి అయితే బెలూన్ కేవ్స్. నైట్ అయితే గండికోట నుంచి వచ్చి ఇక్కడ స్టే చేశా. సింగిల్ రూమ్ బానే ఉంది. ₹500 అయితే ఛార్జ్ అయింది. రూమ్ అయితే మీకు చూపిస్తా. ఎప్పుడైనా అవసరం అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇదైతే రూము. ఇక్కడ మనం వచ్చి అశ్వత్ నారాయణ రూమ్. పార్కింగ్ అయితే బయటే పెట్టుకోవాలా. బైక్ ఇంకో సైడ్ అయితే ఉంది పార్కింగ్. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే స్టార్ట్. ఈ లాడ్జ్ అయితే గండికోట నుంచి వచ్చేటప్పుడు జమ్మలమడుగు వచ్చే దారిలోనే ఉంది. జమ్మలమడుగు 1 కిలోమీటర్ దూరంలోనే. ఫ్రెండ్స్ పార్కింగ్ అయితే ఇబ్బంది లేదు. ఇంకో సైడ్ అయితే ఉంది పార్కింగ్. అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ సెంటర్ కాడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలా. రైట్కి అయితే పొదలకూరు మైదుకూరు వెళ్తుంది. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలా తాడిపత్రి రూటు. కొలిమిగుంట్ల కాడ నుంచి మనం రైట్కి అయితే తిరగాల్సి ఉంటుంది. ఇదైతే సెంటర్. మన బస్ స్టాండ్ మొత్తం సెంటర్ అయితే ఇదే. ఇక్కడ నుంచి ఒకటే స్ట్రైట్ రోడ్ అయితే మొత్తం కంప్లీట్గా బాగుంటుంది. కానీ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉన్నాయని విన్నాను. మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే 6:30 అయింది టైము. మనకి 10 o'clock అయితే ఓపెన్ చేస్తారు. నిదానం మధ్యలో టిఫిన్ అయితే చేసుకొని నిదానంగా అయితే వెళ్ళొచ్చు. మొత్తం స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఉంటుంది ఈ రోడ్లో. మనం ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరదాం. ఫ్రెండ్స్ ఈ సెంటర్ కాడ నుంచి మనం పోవాల్సింది బనగానపల్లి. ఈ ఊరు వచ్చి కొలిమిగుంట్ల. ఇదైతే గుర్తుపెట్టుకొని కొలిమిగుంట్ల కాడ నుంచి రైట్కి వెళ్ళాలా. ఆ సర్కిల్ కాడ నుంచి రైట్కి వెళ్ళాలా. లెఫ్ట్గా వచ్చి తాడిపత్రి అనంతపూరు. ఇక్కడ నుంచి మనకి జస్ట్ 5 kilometers ఉంటుంది. లెంత్ ఎక్కువ ఇద్దని వీడియో అయితే కొద్దిగా స్కిప్ చేశాను. ఇక్కడ నుంచి 5 kilometers ఉంటుంది. స్ట్రైట్ ఒకటే రోడ్డు. మనకి కనిపించే కొండలే బెలూన్ కేవ్స్. మనకి ఎదురుగా ఆపోజిట్లో అయితే గుర్తు మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ ఎదురుగానే బెలూన్ కేవ్స్. మీరు టిఫిన్ కావాలంటే మధ్యలో చేసుకోవచ్చండి. ఇక్కడైతే పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఒక టిఫిన్ అంగడి ఉంటుంది. వాటర్ బాటిల్స్ ఏదైనా కానీ బయట తీసుకొని లోపలికి వెళ్ళండి. లోపల కూడా క్యాంటీన్ ఒకటి ఉంది. వాటర్ బాటిల్స్ అయితే బయట తీసుకోండి. మనం అయితే ఇప్పుడు వచ్చేసాము. కొలిమిగుంట్ల కాడి నుంచి 5 kilometers, జస్ట్ 5 kilometers అయితే ఉంది. ఈ రోడ్లో అయితే స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దానివల్ల లేట్ అయింది. కరెక్ట్గా 1.5 గంట అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం బెలూన్ కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇదైతే ఎంట్రన్స్. ఈ ఆర్చి కాడ నుంచి ఎంట్రన్స్. మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే మన బుద్ధుడు స్టాచ్యూ దగ్గరికి అయితే ఉన్నాము. ఇదైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రదేశం అయితే ప్రశాంతమైన వాతావరణం కలిగిస్తుంది. ఈ గృహలోని బుద్ధుడి విగ్రహం శాంతి ధ్యానం ప్రతీకగా నిలుస్తుంది. ఇదైతే మనకి లోపల ఆక్సిజన్ అందించేదానికి ఫ్రెండ్స్. మనకి ఇక్కడి నుంచి లోపలికి అయితే ఆక్సిజన్ అందుతుంది. మనం ఇక్కడ బైక్స్ పార్కింగ్ అయితే ఇక్కడే పార్క్ చేసుకోవాలా. ఫీజు అయితే ప్రస్తుతానికి ఏం ఫీజు అయితే లేదు. మన ఎంట్రీ టికెట్ అయితే మనం బుకింగ్ దగ్గర తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి అయితే ₹90. 5 నుంచి 10 years పిల్లలకైతే ₹60 ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ అయితే ఇది. మనం ఎంట్రన్స్ అయితే వెళ్ళాలా. మీరు వచ్చేటప్పుడు 11 పైన అయితే ప్లాన్ చేసుకోండి. ఏడైతే టికెట్ దగ్గర ఇచ్చేసి మన లోపలికి అయితే ఎంటర్ అవ్వాలా. టికెట్ ఇతని కాడ ఇచ్చేస్తే మన ఇచ్చించి అయితే టికెట్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ టికెట్ అయితే పెద్ద ఆయన కాడ ఇచ్చి మనం లోపలికి అయితే వెళ్దాము. ఇవి భారతదేశంలో ప్రసిద్ధి సహజ సున్నపురాయి గృహలు ఫ్రెండ్స్. ఇది మనం లోపలికి వెళ్ళే మార్గం అయితే చాలా చీకటిగా ఉంటుంది. ఈ గృహలోని చీకటి వంకర మార్గాలు దీనికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. మనం చుట్టూరు అయితే చూడండి ఫ్రెండ్స్, గోడ మనకి సేఫ్టీ కోసం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు అయితే మీ దగ్గర అయితే టార్చ్ అయితే పెట్టుకోండి. మనకి సెల్ ఫోన్ లైట్ అయితే అసలు చాలదు. టార్చ్ అయితే ఖచ్చితంగా ఉండాలా. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ వరకు అయితే మనకి చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడే ఫోటోలు సెల్ఫీలు తీసుకోవాలన్న ప్లేసు. పైకి అయితే భారీ రంధ్రం చూడండి ఫ్రెండ్స్. ఈ రంధ్రం నుంచే మనకి అప్పుడు చూసేవాళ్ళంట. భారీ రంధ్రం ఇది లోపల చూడండి. ఇక్కడ నుంచి అయితే కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దాము. మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. లోపల లైట్స్ అయితే పెట్టున్నారు. మనం ఈ మార్గం కొండ అయితే ఇక్కడే కొద్దిగా మనం మార్గం అయితే కొద్దిగా వెడల్పుగా ఉంటుంది. ఇంకో పోయే కొద్ది అయితే ఒక మనిషి వెళ్ళే మార్గం ఉంటుంది. ఈ ఫస్ట్ ఎంట్రన్స్ లో మనకి కనిపించేది మనకి బుర్రా కేఫ్ లో ఉన్న గృహలు అయితే చూసినట్టు ఉంటుంది. సేమ్ ఆ పొజిషన్ లో అయితే ఉంటుంది. ఇక్కడ లైటింగ్ మొత్తం సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది చూసుకున్న తర్వాత ఆ మెట్లు ఎక్కి కొద్దిగా ముందుకైతే వెళ్దాము.
సేమ్ బుర్రా కేఫ్లో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ. ఆ కేవ్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడైతే ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత మనం చూడాల్సిన ప్రదేశాలన్నీ ఇక్కడ బోర్డు ద్వారా మనకి రాసున్నారు. అవి చూసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఫ్యాన్, మనకి వెంటిలేషన్ అయితే లోపల అసలు ఉండదు. అసలు గాలి, ఆక్సిజన్ అసలు చాలా తక్కువ కొద్ది అయితే అసలు పూర్తిగా మన చొక్కా ప్యాంట్ మొత్తం తడిసిపోతే అంత చీకటిగా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా ఇరుగ్గా ఉంటుంది నడిచేదానికి. ఖచ్చితంగా మనకి టార్చ్ లైటు, కాళ్ళలో షూస్ అయితే ఖచ్చితంగా ఉండాలా. రాళ్ళు అక్కడక్కడ స్లిప్ అవుతుంటుంది. కొన్ని దిక్కల్లో అయితే లైట్లు కూడా ఉండదు, కొన్ని దిక్కల లైట్లు ఉన్నది. ఇక్కడ నుంచి ఓడర్ మర్రి మండపం మొత్తం మనకి యారో మార్క్స్ ఇచ్చి ఉంటారు, ఏది చూడాలనేది మొత్తం యారో మార్క్స్ చూసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. లోపలైతే గబ్బిలాలు ఒక దిక్కుడైతే గబ్బిలాలు అయితే మన మీదకి దాడి చేస్తుంటది. ఇదే మార్గం నుంచి అయితే వెళ్ళాలా. పోయే కొద్ది అయితే ఒక మనిషి పట్టే ప్లేసే ఉంటుంది. ఫుల్ క్లౌడ్ ఉన్నా లోపల నడవాలంటే ఇబ్బంది. మనకి జనాలు తక్కువ ఉండేటప్పుడు లోపల చూడాలంటే శనివారం, ఆదివారం అయితే ఫుల్ క్లౌడ్ ఉంటుంది. కొరో టైంలో అయితే అంత టూరిస్టులు అయితే అంతమంది ఉండరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గబ్బిలాలు అయితే అసలు పైన పడుతుంటుంది. ఇట్లా మెట్లు కింద దిగిన ఇట్లా వాటి ప్లేస్కి మనం వచ్చామని తిరగబడుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ మెయిన్ చూడాల్సింది ప్లేస్ ఒకటి ఉంది, కోటి లింగాలు. ఆ ప్లేస్కి అయితే వెళ్ళేటప్పుడు అసలు మొత్తం సెట్టింగ్ చేసినట్టే ఉంటుంది. ఇది మొత్తం ఓడల మర్రి ఈ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి మనం కోటి లింగాల దగ్గరికి వెళ్దాం. మొత్తం లైటింగ్ అయితే చాలా సెట్టింగ్ అయితే చాలా బాగా చేసి ఉన్నారు లోపల. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం, కోటి లింగాలు. లోపలికి దారి మొత్తం కంప్లీట్గా కోటి లింగాలు, పాతాళ గంగ. ఈ నడిచెళ్ళే మార్గం అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఈ ప్లేస్ అంటే మొత్తం సెట్టింగ్ చేసినట్టే ఉంటుంది, అట్లతో సెట్టింగ్ చేసినట్టు ఉంటుంది. కొన్ని దిక్కులు అయితే బాగా వంగి నడిచి వెళ్ళాలా, చాలా ఇరుగ్గా ఉంటుంది. కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాళ్ళు చూడండి ఎట్టుంది, మొత్తం అట్లతో సెట్టింగ్ చేసినట్టుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అసలు మిస్ చేయబోకండి, కోటి లింగాలు గుర్తుపెట్టుకోండి. ఇది సహజంగా ఏర్పడిన గృహలు. మెట్లు కూడా అప్పట్లో చెక్కిన మెట్లు అయితే ఉన్నాయి. చూడండి మొత్తం ఇదైతే చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇక్కడ నడిచి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళిన టైంకి అయితే అసలు ఎవరు లేరు. నేను ఇంకొక ముందున్న ఒక వ్యక్తి, అతను కూడా ఏడ మిస్ అయ్యాడు. ఇదైతే మన కోటి లింగాలు. మొత్తం పైన కనిపించేదంతా కోటి లింగాలు. ఈ నడిచి వచ్చే మార్గం అయితే మనకి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ ప్లేస్ అయితే వచ్చినప్పుడు లోపల ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసేదానికి. ఇక్కడ ఇంకో కొన్ని ప్లేసెస్ అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను, చాలా చీకటిగా, లైట్స్ అయితే లేవు కొన్ని ప్లేసెస్లో. ఇంకా నేను కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళట్లేదు, లోపల అయితే ఎవరు లేరు అసలు. ఇది మొత్తం కోటి లింగాల్లోనే. ఇక్కడ నుంచి పాతాళ గంగ. పాతాళ గంగకి అయితే కొద్ది దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాను, లైట్స్ లేవని. ఇంకైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. మీరైతే వచ్చినప్పుడు టార్చ్ షూతో అయితే రండి. లోపల సెల్ లైట్ అయితే అంత ఫోకస్ అయితే ఉండదు, మనకి టార్చ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వచ్చేటప్పుడు టైమింగ్స్ కూడా శనివారం, ఆదివారం, సండే పూట అయితే మనం 10 పైన అయితే 10కి వస్తే సరిపోద్ది. కొరో టైంలో అయితే 11 పైన అయితే రండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో చేస్తాను. అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.